ఒకరోజు యేసుక్రీస్తు వారు సిలువ గడియలు దగ్గర పడిపోతున్నాయి. శిష్య బృందం అంతా ఆయన దగ్గరకు వచ్చింది, మాట్లాడుతున్నారు. ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కషన్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త. అందరూ బైబిల్ తీయాలి. 24వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి. యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకి, యుగ సమాప్తికి సూచనలేంటి? మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా నాగుదాం. సందర్భం ఏంటి? ఏ సందర్భం నడుస్తుంది? యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద కూర్చున్నారు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు, ముఖ్యమైన శిష్యులు, ఆయనకి దగ్గరగా ఉన్న శిష్యులు ఆయనకి మరింత సమీపముగా సమీపించి ఇలా అన్నారట, ప్రభువా, ఈ లోకము ఎప్పుడు అంతమైపోద్ది? ఈ యుగ సమాప్తి. ఒకటి, యెరూషలేము నాశనం ఎప్పుడు జరుగుద్ది? 2, ఈ లోకము అంతం ఎప్పుడు జరుగుద్ది? 2 ఉన్నాయి అక్కడ, 2 ఆసనాలు. అంటే యెరూషలేము ఎప్పుడు అంతమవుద్ది, అలాగే ఈ లోకం ఎప్పుడు అంతమవుద్ది? ఈ యుగ సమాప్తి అంటే ఈ యుగము, ఈ ప్రపంచ యుగము ఎప్పుడంటే 2వ రాకడ లేదా ప్రపంచ అంత్యదినం అనేది ఎప్పుడు జరుగుద్ది ప్రభువా? చెప్పు ప్రభువా, గుర్తులు, గుర్తులు ఏమైనా ఉంటే మాకు చెప్పు, సూచనలు ఏముంటే మాకు చెప్పు, ఆధారాలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వు, విట్నెస్, మాకు ఏదన్నా సాక్ష్యం ఉంటే చూపించు ప్రభువా అంటే ప్రభు అన్నాడు, మొట్టమొదటి సాక్ష్యం అనుభవం వేస్తారనలేదు. ఆ రాకడ గడియ దగ్గరలోనే ఉండడానికి మొట్టమొదటి సాక్ష్యము యుద్ధాలు జరిగితే ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, ఇజ్రాయెల్ కొట్టుకుంటాదని లేదు. ఆ రాకడ దగ్గరలోనే ఉంది అనడానికి ఒకరి మీద ఒకరు దొమ్మిగా పడిపోతారని లేదు. రాకడ దగ్గరలోనే ఉండడానికి ఫస్ట్ సైన్ ఏంటో తెలుసా? మోసపరిచే దుర్బోధలు ఎక్కువైపోతే దట్ ఈజ్ సైన్. గుర్తుపెట్టు. ఎంత భయం లేనితనమండి, అడ్డు అదుపు లేదు. యూట్యూబ్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా ఇంత వేగంగా పరిగెడుతున్నప్పుడు, సైన్స్ ఇంత పురోగభివృద్ధిని సాధిస్తున్నప్పుడు, మీమ్స్ మీద మీమ్స్ దేవుడిని ఎరగని వాడు చేస్తున్నప్పుడు భయం లేకుండా నేను మళ్ళీ అడుగుతున్నాను, వాడు మీమ్స్ చేస్తున్నాడని కాదు, ఈడెవడేమన్నా పర్లేదు, లోకమేమన్నా పర్లేదు, సైన్స్ ఏమన్నా పర్లేదు. ఈ పులిపేట మీద నిలబడినప్పుడు ఎవడరా ఇక్కడ గంట మెసేజ్ చెప్పింది అన్నప్పుడు నా దేవుడికి నేను చెప్పాలి, మై లాట్, నేనే చేసిన ప్రసంగం అని చెప్పాలి. ఆ రిఫరెన్స్ ఎందుకు అలా చెప్పావంటే, సత్యవాక్యమును సరిగ్గా విభజించాను ప్రభు అని ధైర్యము కలిగి చెప్పాలి. చెప్పగలరా? ఈ కల్ట్ స్పీకర్స్ చెప్పగలరా? ఒక అర్థం తెలియదు, ఒక కాలం తెలియదు, ఒక సందర్భం తెలియదు. అరే ఇది దీనికి ఉపయోగించకూడదన్న ఇంకిత జ్ఞానం లేదు. ఇంత భయం లేకుండా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? మనీ 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 మనీ. తిమోతి పత్రికలో చెప్పాడు, చెడిపోయిన మనసు కలిగి దైవభక్తి ఏమనుకున్నారట? గొప్ప లాభం అనుకుని. దైవభక్తిలో లాభాలు ఉన్నాయి, దైవభక్తిలో లాభాలు ఉన్నాయి. కలెక్టర్కి నెలకి 1,50,000 జీతం. సరైన స్పీకర్గా క్రిస్టియానిటీలో ట్రెండ్ క్రియేట్ చేస్తే నెలకి 4-5 లక్షలు జీతం అలా వస్తుంది. ఈ మాట అనకూడదులేండి, ఎందుకంటే అనకూడదు, తప్పదు. నా దరిద్రం ఏంటంటే అనకుండా ఉండలేను. మనీ మనీ మనీ, డబ్బు కోసమే గడ్డి తింటారు. డబ్బు కోసం సీము, నెత్తురు, సిగ్గు, బిడియం ఏముండదు. అరే వాక్యాన్ని ఇలా అడ్డగోలుగా తిప్పుతారు. రేపు పొద్దున్న దేవుడు అడుగుతారంటే, దేవుడు ఎప్పుడు అడుగుతాడో తర్వాత చూద్దాం, ముందు మన మంది ఎక్కడికి పోకుండా చెప్పండి, మనం చేస్తున్న రైట్ అనడానికి వాక్యానికి వక్ర భాష్యం చెప్తారు. 2వ రాకడ ఉంది, దగ్గరలోనే ఉందనడానికి గుర్తేంటి ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, మోసపరుస్తాడు. చెప్తున్నాడు చూడండి, యేసు వార్తిట్లను, ఎవడైనను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అంత్యదినం దగ్గరలోనే ఉంది, ప్రపంచ అంత్యదినాలు దగ్గరలోనే ఉన్నాయనడానికి గుర్తు మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎలా మోసం చేస్తారండి అంటే, మాయా మంత్రం, టక్కు టమారి, ఇద్దులు ఏం చెప్పరు, రెఫరెన్సే చెప్తారు. మనం ఎంత గుడ్డెద్దులం అంటే ఆ వాక్యాలే చెప్పాడండి, రెఫరెన్స్ తీశాడు ఆయన అంట. వాక్యాలే చెబుతారు, రెఫరెన్సే చేస్తారు. యెషయా గ్రంథం అంటారు, మత్తయి సువార్త అంటారు,
రిఫరెన్సే చెప్తారు, రెఫరెన్స్లో అర్థాలు మార్చేస్తారు. ఎంతగా మోసం చేస్తారు, భయం వేస్తుందండి. ఇందాక అన్నయ్య అన్నాడు చూసారా, వాక్యము రోజు చదివి సత్యవాక్యముతో బాగా అలవాటు ఉన్నవారు కూడా ఆ దొంగ బోధలకి మోసపోతారు. అన్నయ్య అనడమే కాదు, ప్రభు కూడా అన్నాడు. ఎక్కడండి? ఇదే టెక్స్ట్లో అన్నాడు చూడండి. అదే 24వ అధ్యాయం, 24 వచనం. అబద్ధపు క్రీస్తులు, నెక్స్ట్ కేటగిరీ అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప చూసక్రియలు మహత్కార్యాలు కనబరుస్తారు. ఇక ఈ ఏర్పరిచిన వారు కూడా ఏమంటారు తెలుసా? ప్రాఫిట్ అండి అంటారు. ఏమంటారు? వచ్చేసాడండి ప్రవక్త, తప్పండి, అలా అనకండి. నాకు బాగా తెలిసిన ఒక అన్నయ్య ఏమన్నా తెలుసా, చూడండి, ఏర్పరిచిన వారు మోసపోతారండి అని గుర్తు. మనకెందుకు బ్రదర్ ఇవన్నీ, ఆయన పరిచర్య ఆయనది, చెప్పండి, మన పరిచర్య మంది, అలాంటి వారిని మనం అనడం వల్ల మనకి ఎందుకు బ్రదర్ ఇవన్నీ అన్నాడు. పైగా అలాగనేసి ఊరుకుంటే బాగుంది. ఏమన్నాడు తెలుసా? దేవుడు ఆయన్ని అలా వాడుకుంటున్నాడు. చెప్పండి, దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? ఊరి ఈ మాట ఎవడో అంటే బాగున్ను, ఈ మాట ఎవడో కాస్త ఆలు తెలియనోడు అంటే బాగున్ను. బైబిల్ విద్యావిహీనుడు, బైబిల్ మరలా బయట విద్యావిహీనుడు కాదు, బైబిల్ విద్యావిహీనులు అంటే బాగున్ను. అరే రోజు సత్యం విని వాక్యాలు విని మనం ఇంత ఫైట్ చేస్తున్నా ఇలాంటి గుంపులో నువ్వు అంటున్నావంటే ఇప్పుడు చెప్పండి, రెఫరెన్స్ రైటా కదా? ఎంత ఏర్పరచబడిన వారినైనను వారిని సైతము మోసపరచడానికి మిరాకిల్స్ అని తిరుగుతారు. గమనిక, షరతు. మిరాకిల్స్ లేవని నేను అంటలేదండి, మిరాకిల్స్ ఉన్నాయి. చివరికి వెళ్ళే కొద్ది చెప్తాను నేను. అద్భుతాలు జరగవని అంటలేదండి, అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతకరుడు మన దేవుడు చేస్తాడు. మిరాకిల్స్ జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. కానీ స్వస్థతలు జరుగుతున్నాయో అని సంఘాన్ని నమ్మెత్తనావు చూసావా, మాకు ప్రాబ్లం నీతో. మిరాకిల్స్తో ప్రాబ్లం కాదు, జరుగుతున్న హీలింగ్స్ స్వస్థతలతో ప్రాబ్లం కాదు. ఇవి నేనే చేస్తాను, నా దగ్గర ఉంది బోర్డెట్టి రండోయని అట్టిపుల్లు అమ్మేస్తున్నావు చూసావా, అది ప్రాబ్లం మాకు. యాపిల్ అమ్మేస్తున్నావు చూసావా, అది ప్రాబ్లం. అంటే మీకు ఎందుకండి అని అనకూడదు, ఎందుకంటే ఇది సార్వత్రిక సంఘం, ఇది ప్రతి ఒక్కరూ అడిగే బాధ్యత. దెలీలా తొడ మీద సంసోని నిద్రోయిన ఆ నిద్రపోతూ సంఘాలు అడగవేమో కానీ అపోస్తుల యొక్క తీవ్రత తిరిగిన వారు, ఆత్మ తీవ్రత ఉన్నవారు ఖచ్చితంగా అడుగుతారు. అడగడమే కాదు, దులుమాడేస్తారు. ఎవడైనా పులిపేట మీద నిలబడి ఒక రెఫరెన్స్ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఇచ్చాడో వాడికి ఒక వ్యూ వెళ్ళిపోవాలి. ఆ వ్యూ ఏంటో తెలుసా? ఇక్కడ నిలబడి ఒక వాక్యం తప్పు మాట్లాడితే కడిగేసే కుర్రోళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారన్న మెసేజ్ వేగంగా వెళ్ళాలండి సొసైటీకి. ఒక్క వాక్యం తప్పు చెప్తే మెడకు చుట్టేసుకుంటారో, వదలరు, దులుమాడేస్తారని తెలియాలి. ఈ భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నన్ను దుర్బోధలు ఆగుతాయి. ఈ టెర్రర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే వీళ్ళు చెప్పడం ఆగుతారు. అప్పటి వరకు మనకెందుకులే అంటే మనకెందుకులే అంటే నేను అడుగుతున్నాను, మరి ఎవరికి కావాలి ఈ బాధ్యత? అడగాలి. సత్యం తెలుసని చెప్పుకోవడమే కాదు, సత్యము మనం మాట్లాడుతున్నప్పుడు అసత్యము చెప్పులు చొక్కా వేసుకుని ఈదులో జడ్జాగా తిరిగి అది స్టేజ్ ఎక్కరుస్తుందంటే దాన్ని అడగొద్దు. రెఫరెన్స్ వాడేస్తే రైట్ అయిపోద్దా? ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, తిమోతి పత్రిక, చాలా జాగ్రత్తగా వినండి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కడవరి దినములలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచారు. జనాలు ఎక్కువ ఏమి నమ్ముతారట? దయ్యాల బోధ, మోసపరిచే బోధ. సత్యం చెబితే నమ్మరు. ఓయ్ రా అన్నాడంట. అందంట ఆవిడ. ఏం పేరునేది చెప్పను అందంట.
ఓయ్ చెప్పు అన్నాడు. చెప్పను అంది. చెప్పు అన్నాడు. చెప్పనంది. పోతావా పోవా లక్ష్మి పో అన్నాడట. ఆయన అన్నాడు, ఆవిడంది పోను కుమారుడా అంది. లక్ష్మి పో అన్నాడు. నువ్వు సాగదీసినా పోతుంది ఉంటుంది. నేను అడుగుతున్నా, ఆవిడికి మానసిక రుగ్మత, దయ్యమా, మెడికల్ టెస్ట్ ఏమైనా ఉందా? మీమ్స్ కట్ చేసి పెడుతున్నారు. మొన్న వచ్చింది, నిన్న వచ్చింది, ఈ రోజు వచ్చింది. నిన్నేమో వినబడలేదండి, ఈ రోజేమో కనబడలేదండి, ఈ రోజు వచ్చి దెయ్యం అంటుంది. ఎవరివిడ? ఆర్టిస్ట్. ఎవరిడ? యాక్టర్. ఎవరిని మోసం చేయడం అడుగుతున్నా. అడిగే క్రైస్తవ సమాజంలో అడిగే యవనస్తులున్నారు. అడగని దైవజనులు వాళ్ళ సంఘాలు పాడే, జనాలు తగ్గిపోతారు, లాభాలు తగ్గిపోతాయని అనుకునే రకాలు అందరూ లేరు. మాకు ఎవరు రాకపోయినా పర్లేదు, సంఘాన్ని గలిబిలి చేస్తే చూస్తూ ఊరుకోరన్న ఒక యవనస్తుల గుంపు ఉందని ఇలాంటి వాళ్ళకి స్ట్రాంగ్గా అర్థం అవ్వాలండి. ఖచ్చితంగా అడుగుతారు. దయ్యాల బోధ, మోసపరిచే బోధ, దయ్యాల బోధ, మోసపరిచే బోధ. దయ్యాల బోధ ఏంటంటే నాకు అర్థమవుతుంది. విచిత్రంగా ఎటు తెలుసా, ఒక ఆయన ఉండేవాడు. ఈ పాస్టర్ గారి పేరు ఏం పేరు అంటే దయ్యాల పాస్టర్ గారు. ఆయన పేరు పాస్టర్ గారి పేరే దయ్యాల పాస్టర్ గారు. పాస్టర్ గారు మనుషులకు ఉండాలి, దయ్యాలకు ఉండాలండి. దయ్యాల పాస్టర్ గారు ఇలాంటివన్నీ చెప్తున్నారు. దుర్బోధిదిగో అంచె దినాలు వచ్చాయి, దగ్గరలో ఉంది, రాకడ గడియలు దగ్గరలో ఉన్న. యుద్ధాలు కాదు, ప్రేమ తగ్గిపోవడం కాదు, మోసపరుచుకోవడం కాదు, మనుషుల్ని వెలివేతకు తీసి హతసాక్షులుగా మార్చడం కాదు. ఫస్ట్ గుర్తు నీ రాకడ దగ్గరలో ఉందనడానికి మొదట గుర్తు ఏంటి ప్రభు అంటే, ప్రభు అన్నాడు మోసపరిచే వాళ్ళు ఎక్కువవుతారు. పౌలు కూడా అన్నాడు మోసపరిచే దయ్యాల బోధలు ఎక్కువ అవుతాయి. ఇదే గుర్తు. ఇప్పుడు చెప్పండి, ఇవి ఎక్కువైపోయాయి అంటే ఏది దగ్గరలో ఉందో చెప్పండి. రాకడ దగ్గరలో ఉన్నప్పుడు మనం సత్యం చెప్పకుండా సంఘం ఏమైపోతుందో, మన ఫేమ్ తగ్గిపోద్దో, రేపు నుంచి మీటింగ్స్ పిల్లరంటే ఈ లోపల రాకడ వచ్చేస్తే నువ్వు మీటింగ్ ఎక్కడవుతావు నేను అడుగుతున్నాను. రేపు రాకడ వచ్చేస్తే నువ్వు అడుగుతున్నావు, నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావురా? సత్యం చెప్పవా? నేను ఒక మాట చెప్పనా, పొరుగు వాడిని ప్రేమించమని బైబిల్ చెప్పింది, ఇతరులను ప్రేమించమని బైబిల్ చెప్పింది. కానీ కండిషన్స్ అప్లై అవుతాయి. దుర్బోధకుల్ని దులిమాడేమని బైబిల్ కూడా చెప్పింది. బైబిల్లో ఉంది వాదించుచు అనుంది, సత్యమును గూర్చి వాదించుచు అనుంది బైబిల్. దుర్బోధల గూర్చి వాదించుచు అనుంది. వీటి అడిగిది తప్పు అని అడిగితే తప్పో రైటో ఏదో జరిగిందని మౌనంగా ఉండి వెళ్ళిపోవాల్సిన ఈ కల్ట్ స్పీకర్స్ కొంతమంది మేం చేసేది రైటు అనడానికి రెఫరెన్స్ వాడారు. ఈ రెఫరెన్స్ వాడి ఇంకా అడ్డంగా దొరికారు. ఎందుకంటే మీరు అన్ఫిట్. నేను మళ్ళీ చెప్తాను, మీరు ఏమనుకున్నా, మీరు అంటే నేను ఒక వ్యక్తిని అంటలేదు, ఇలాంటి గుంపు చాలామంది ఉన్నారు. ఈస్ట్ నుంచి వెస్ట్కు ఉన్నారు, సౌత్ నుంచి నార్త్కు ఉన్నారు, ప్రతిది ఇక్కడ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఒక్క గుంపు కాదు. చిన్నోడు, పెద్దోడు, పల్లోడు, ఏజెన్సీ వాడు, అక్కడోడు, ఎక్కడోడు, సిటీలో ఉన్నవాడు, సూట్ వేసుకున్నవాడు, తెల్ల సొక్కేసుకుని అందరూ ఉన్నారు. ఇలాంటి వారు చేసే పొరపాటు మళ్ళీ చెప్తున్నాను, రెఫరెన్స్ వాడతాడు. వీళ్ళు ఏమనుకున్నా పర్లేదండి, వీళ్ళకి ఇతరుల విషయాల్లో ఉన్న అవగాహన, వీళ్ళకి వాక్యంలో చెప్పండి అన్ఫిట్. ఎందుకంటే వీళ్ళు ఎక్కడా థియలాజికల్ స్టడీ చేయరు. పోనీ కనీసం పుస్తకాలు చదవరు, కనీసం కాస్త పాండిత్యం ఎరిగిన గురువు దగ్గర ఏమైనా విద్యాభ్యాసం చేస్తారంటే చెయ్యరు. వీళ్ళు చేసే విద్యాభ్యాసం అంతా ఎక్కడ చేస్తారంటే ఆల్రెడీ ఎలా పిలుస్తున్న వారు ఎలాంటి ఉన్నారో వాళ్ళ దగ్గర విద్యాభ్యాసం చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పిలుస్తారు. నా మాట అర్థమైందా? అంటే వీళ్ళు ఒకటి సరిగ్గా వీళ్ళ గురువులు సరైన వాళ్ళు కాదండి. పల్నాడు జిల్లాలో ఎవరేమనుకుని చెప్తున్నాను, పల్నాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే క్రైస్తవ సభకు వచ్చి కూర్చుంటే ఆ పల్నాడు జిల్లాలో ఒక ఆయన ప్రవచనాలు చెబుతున్నాడు, క్రైస్తవ వక్త. ప్రవచనాలు చెప్తే ఏమన్నా తెలుసా, కుమారుడా, ఇలాగ మళ్ళీ అది ఉంటుంది ఫోర్స్, కుమారుడా దేవుడు నాలో నుంచి ప్రేరేపిస్తున్నాడు నీకు చెప్పమని. ఆత్మ నన్ను గెంటుతుంది. కుదిరిగా నిలబడరు, అటు ఇటు తిరుగుతుంటారు. చెప్పేస్తున్నా, మళ్ళీ 15 years 15 సంవత్సరాలు మరలా మీ ప్రభుత్వమే రాబోతుంది, రాసి పెట్టుకో. నెక్స్ట్ మళ్ళీ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నువ్వే అన్నాడు. నెల తిరిగింది, ఈఎంఏ కేసులు అంటే ఈవీఎం బాక్సులకు అరెస్ట్లో తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారిని లోనేసారు. ప్రభుత్వం పోయింది, ప్యానే తిరుగుతుంది అన్నారు, కరెంటు పోయింది. రాష్ట్రాన్ని అడుగుతున్నాను, ఏవి ప్రాప్సీలు ఇవి?
ఒక్కటి తినంగా చెప్పారా? కారు అన్నారు, హస్తం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఎమ్మెల్యే పేరు అక్కడ కూర్చి ఎంత భయం లేని తనం అండి. వీళ్ళకే భయం లేకుండా అబద్ధాలు జర్జాగాడితే సత్యం చెప్పడానికి మనకు భయం ఎందుకు? అదే నా మోటో. అబద్ధాలు ఆడవాడికే భయం లేనప్పుడు సత్యం చెప్పే మనకెందుకు భయం? జడ్జాకి ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టి ముక్కు మీద ఏలెట్టి మైక్ ఇలా పట్టుకొని జనాలకి మళ్ళీ బ్యాక్ సైడ్ చూపించి ఈయన వైపు ముఖంలో చూసి రాసుకో అంటున్నాడు. ఏటి రాసుకున్నాం. ఈవీఎం బాక్సులు అరెస్ట్ చేసి లోపలెట్టేశారు ఆయన. జరిగిందా? ఒక్కటి జరిగిందా? అన్ని అబద్ధాలు. ఇలాంటి అబద్ధాలని ఎలా నమ్ముతున్నారంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటో తెలుసా? వీళ్ళు డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, వినేవాళ్ళండి. చిన్నోళ్ళు ఏమంటలేదు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, పిహెచ్డి క్యాండిడేట్లు అవ్వచ్చు. కానీ బైబిల్ విద్యలో వీళ్ళ విద్యా విహీనులు. వీళ్ళ బయట విద్యలో పిహెచ్డి క్యాండిడేట్లేమో కానీ చెప్పండి, బైబిల్ విద్యలో చెప్పండి, బైబిల్ మహోన్నతుని విద్యలో విద్యా విహీనులు. ఒక రెఫరెన్స్, ఒక ప్రవక్త, ఒక ఉద్దేశం, పరిశుద్ధాత్ముడి సందర్భం ఏమీ తెలియదు కనుక జడ్జి